పోయిందా? ఓకే. ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవడం. కాదండి, అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక మాట అండి, ఒక మాట చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు మూడు వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే వ్యభిచారం అంటారా, ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ 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 మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్, ఇంక అక్కర్లేదుగా. ఈ సామాను కొనక్కర్లేదు, ఇంకెందుకు డిస్కషన్. ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా. అదే స్వామి, ఇప్పుడు వాళ్ళే వేశారు కదా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళే పడ్డారు. ఇప్పుడు ట్యాబ్ లో అయిపోయింది. క్రీస్తు దేవుడు సార్ మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా. అతనికే బాలయేసు. చాలా మంది హిందువులు కూడా అంటే ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 25% క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు. అది కేవలం పథకాల కోసం మారారంటారా, లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? ఏ రీజన్ లేదు, జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే. అంటే ఇప్పుడు పథకాల కోసం మారారంటారా? 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు, ఆ సునామీలో గూడు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు, ప్రార్థన చేయి, అప్పుడు ఇది ఇస్తాం. అదేంటి సార్ అర్థం కాలే? అలా ఎలా ఉంటుంది సార్? మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. మీరు వేదాలు ఏం చదవలే, ఉపనిషత్తులు చదవలే, అతను కూడా చదవలే. కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు. అక్షర మొక్క రానివాడు కూడా, రోడ్డు మీద నడిచెళ్ళే అక్షర మొక్క రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన ఎలా చెప్పావు? మన బ్లడ్ లో ఉంది అది, మన హెడ్ లో ఉంది అది, ఈ మట్టిలో ఉంది. అది మనం. కానీ మార్కు 16:16లో ఏం చెప్తుందంటే బైబిల్లో, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీరు డిమార్ట్కో, విజయాతకో, రిలయన్స్కో వెళ్ళారు. ఏం కొనాలో మీ ఇష్టమా అడిగటమా? మన ఇష్టం సార్. మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు, లేదా ఒక 2 అరటిపళ్ళు కొన్నారు. ఏంటి ఎంత షాపులో ఇంతేనా అని అది అనటానికి లేదు. ఎందుకని ఆడు షాప్ పెట్టింది 1000 రూపాయలు కొనాలి మినిమం, అదేం లేదుగా. అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా. రావచ్చా? ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా. మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి, ఇది ఎవడండి బెదిరించడానికి మనని? ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు. ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటారు. రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక. ఇంకో విషయం, నేను లాంగ్ ఎగో, ఇది 2024, నేను చెప్పి 2013 పుల్లయ్య గారి పల్లె అని తిరుపతి దగ్గర పల్లె. ఆ పల్లెలో ఉన్నా. ఓ స్టవ్ ఎవడో వచ్చారు, ఓ హిందీ అతను. నాకు కావాలి యాక్చువల్, పల్లెలో ఉన్నాను కాబట్టి. ఎంత అంటే వాడు 5000 పైన చెప్పాడు. మనకు అంత జ్ఞానం లేదుగా. అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను, ఎంత కొనొచ్చరా. వాడు మాట్లాడితే 3000కో ఎంతకో ఇచ్చాడు. ఇప్పుడు మనం వద్దు అని చెప్పే హక్కు ఉందా లేదా? మనకి అది నచ్చలేదు, అది వద్దని చెప్పచ్చుగా. రేట్ పడకపోయినా వద్దంటాము, నచ్చకపోయినా వద్దని చెప్పు. 2 అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా. ఇప్పుడు వాడు ఎందుకు కొనం అన్నాడు. కుర్చీ మడతెట్టి ఉన్నది కదా, కూర్చుంది సార్, ఇందాక 2 కొన్నాం అందుకని చెప్పా. మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్, కుర్చీ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆడేవాడాడు, ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి, బెదిరించకూడదుగా. ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన నీ దగ్గర రాలేగా. అదన్నమాట.
రామాయణం, భగవద్గీత, భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది. ఈ రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్ల బ్యాగ్స్ అనమాట. నీకు అర్థమైంది అమ్మా? అర్థమైంది స్వామి. నెక్స్ట్, ఇప్పుడు ఇంతకీ నువ్వు అది తిరగేసావా? ఒక్క పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా? అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు? అది ఓకేనా? లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో. ఓ క్యారెక్టర్. అదో క్యారెక్టర్ పేరు లోతు. లోతుకి వెళ్తే కానీ తెలదు. యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు, బైబిల్లో ఉండేది బ్రూతు. నో ట్రూత్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాతు. ఓకే, ఇప్పుడు బైబిల్లో ఉండేది బూతు అన్నారు. నిరూపిస్తా. ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి? రాబట్టి కదా. నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదవకపోతే నాశనం అయిపోతా అని ఎవడు చెప్పట్లేగా. కాబట్టి వేదం ఎంత గొప్పదంటే, ఈ వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు. అది చరిత్ర, గట్టిగా 100 ఏళ్ల క్రితం అదమ్మా. కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా? కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏమిటి అంటే, లోకాన్ని జయించు. ఎలా జయించాలి? జ్ఞానంతో జయించు అంటుంది. జ్ఞానంతో జయించాలి. ఇంకా వేదం ఏం చెప్తుందంటే, హానోభద్ర కృత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం. సర్వేజన ఇందులో మతం ఉందా? కులం ఉందా? ప్రాంతం ఉందా? భాష ఉందా? దేవుడు ఉన్నాడు అంటుంది వేదం. ఏమని చెప్పింది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయంటుంది. ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా, ఎక్కడ కొనాలి? మీ ఇష్టం, మీ ఇష్టం అమ్మా. డీమార్ట్ తోడు బెదిరించే హక్కు లేదు, రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు, విజయతోడు కూడా లేదు. అవునా? మీరు ఎక్కడ కొనాలో మీ ఇష్టం. లేకపోతే పల్లికి ఫోన్ చేసి, మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు 2 పంపించండి అని చెప్తారు. వచ్చరం కదా. కానీ ఈడు అలా చెప్పడు. మేము ఆల్రెడీ తయారు చేసాం రెస్టారెంట్లో, నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను. ఇప్పుడు నీళ్ళే తాగుతాను. ఇదే జలమే బలం. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను. ఎందుకని? రేపు ఏకాశి. అవునా? రేపు పొద్దున్న గురిసి మీకోసం నేను వడలో పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను, నువ్వు తిను అంటారు. అంతకు మంచి ఏం చేయలేను కదా. కాబట్టి నువ్వు వండేసి నువ్వేం తినేయాలంటే ఎలాగా? నువ్వు వండేస్తే తినేస్తారేటి కదా. అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి, అంతేగాని వీడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న 5గురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా. మనం అందరం ఓసారి చెప్పండి. రామ 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, హరి 2 అక్షరాలు, మధు 2 అక్షరాలు, గోవింద 3 అక్షరాలు, నారాయణ 3 అక్షరాలు, 4 ఓకేనా? నమశివాయ 5 నమో నారాయణాయ 8 ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అదవుతుందమ్మా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 32 అక్షరాలు. ముందు మొదలు పెట్టినప్పుడు ఎన్ని? 2, చివర 32. మధ్యలో 12 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 3. నీ ఇష్టం. అసలు ఇవన్నీ పిలవద్దు నువ్వు. జస్ట్ ఓ ఒక్క అక్షరం చాలు నీకు, నువ్వు మోక్షం పొందొచ్చు. ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే, మన పెద్దవాళ్ళు ఇస్తే, నో మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఈ బగడా బైబిల్లో ఆడి పేరు ఉంది, దాని పేరుతో పిలవాలి అవన్నీ. జీసస్ అనే పేరు ఇంగ్లీషు, వీడు యేసు, బాల యేసు, కొత్త పీసు, ఊర మాసు
అంటే ఇక్కడ అయిపోతాడు పీసు కదా. నా సైతానన్న ఆత్మలను చంపేయచ్చు కదా. ఇంత శక్తులు ఉన్న యేసు ప్రభువుకు, ప్రపంచాన్నే సృష్టించిన యేసు ప్రభువుకు ఒక సైతాన్ని చంపగలిగే శక్తి లేదా? నేను ఆదికాండంలో చెప్పింది ఏంటంటే, దేవుడు అపవాదిని నాశనం చేయలేక అలా ఉంచాడు అని నేను చెప్పలేదు. దేవునికి వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉంది అని మాత్రం చెప్పాను తప్ప దేవుడు దాన్ని నాశనం చేయలేక అలా ఉండిపోయిందని నేను చెప్పట్లేదు. సరే, ఎందుకు చేయట్లేదు మీరు చెప్పండి. ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు మీ కొడుకుని మీరు స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి కదా, పరీక్షలు ఉంటాయి కదా. పరీక్షలు ఉన్నప్పుడు, రేపు పరీక్ష అన్నప్పుడు ఈరోజు పిల్లాడు కూర్చొని చదవడం, రాత్రి నిద్ర మేలుకొని చదవడం, తర్వాత రిజల్ట్ కోసం ఆతృత ఎదురు చూడడం, ఈ టెన్షన్ పడ్డం, ఇదంతా మీకు తెలిసే ఉంటుంది కదా. మరి పిల్లాడు ఇంత కష్టపడ్డము, ఇంత మేలుకొని చదవడము, లేకపోతే పరీక్ష రాసి పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, ఇంత వ్యవహారం దేనికి? పరీక్ష లేనటువంటి ఒక స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుందిగా మీ కొడుకుని, లేదా మన బిడ్డల్ని ఎక్కడైతే పరీక్షలు బెటర్, ఎగ్జామ్స్ బెటరో ఆ స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా. వాడికి జ్ఞానం ఎట్లా వస్తుంది కదా, వాడికి జ్ఞానం ఎలా వస్తుంది? అలాగే మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనమే ఫీజు కడతాం, జిమ్ ఫీజు కడతాం కదా, అమౌంట్ కడతాం. అక్కడికి వెళ్ళి ఏసీలో పడుకొని నిద్రపోతాం అంటే లేదు. అక్కడికి వెళ్ళి డంబెల్స్ ఎత్తాం, పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తాం, పుషప్ చేస్తాం, ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తాం. ఎప్పుడైతే మన మజిల్కి స్ట్రెయిన్ పడుతుందో అప్పుడు ఆ ఫ్యాట్ పోతుంది కదా. ఎప్పుడైతే పిల్లాడికి ఎగ్జామ్ ఉంటుందో వాడికి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది కదా. అలాగే అపవాది ఉన్నప్పుడే మనం దేవునికి ఎంత లోబడుతున్నామో తెలుస్తుంది, మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. కనుక దేవుని మనం ప్రేమించాలన్నా, దేవుడికి మనం లోబడాలన్నా, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి, దేవుణ్ణి కనబడకుండా ప్రలోభ పెడుతున్నటువంటి ఈ అపవాది ఉన్నప్పుడే ఆయన మనం ఎంత ప్రేమిస్తున్నాం, ఆయనకు మనం ఎంత లోబడుతున్నాం, ఆయన అధికారాన్ని మనం ఎంత గౌరవిస్తున్నాం అన్నది తెలుస్తుంది. అపోజిషన్ ఉన్నప్పుడే అధికార పక్షం అన్నది ప్రభుత్వం బాగా పరిపాలన జరుగుతుంది. ప్రతిపక్షం లేదనుకో, అధికారంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేయదు. కాబట్టి అపోజిషన్ ఉండాలి. కానీ ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మీరు అన్నట్టు ఒక ఎగ్జామ్ లేని స్కూల్లో నా పిల్లాడిని నేస్తే నా పిల్లాడికి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఒక సైతాన్ని చంపకుండా వదిలేయడం వల్ల ఈ వ్యవస్థలో ఎన్ని అనర్థాలు జరిగినాయి అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ జరుగుతున్న చెడుకు అబద్ధాలకు అన్ని కారణం ఆ సైతాను ఆ రోజు ఆ ఫలాలను తినమని చెప్పడమే కారణం అని మీరు చెప్తా ఉన్నారు కదా. అక్కడ నుంచి మొదలైంది కదా ఇదంతా. మరి ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న చెడు, ఇక్కడ కొనసాగుతున్న అనర్థాలు, ఇవన్నీ రకరకాల మతాలు, రకరకాల కులాలు, ఈ ఘర్షణలు, ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా. మరి పరోక్షంగా దీని అంతటికి కారకుడు యేసు ప్రభువు కాడా అతన్ని వదిలేసినందుకు? కాదు, నేను మరలా చెప్తున్నాను. అక్కడ ఆ ఫలాన్ని తినమని అపవాది చెప్పినప్పుడు అపవాది ప్రేరేపించింది, కానీ ప్రేరేపణకు లోబడింది మానవుడు. అపవాది తినిపించలే, అపవాది చెప్పింది. దేవుడు చెప్పినటువంటి డెఫినేషన్ని మార్చి చెప్పింది. దానికి మానవుడు లోబడ్డాడు, మానవుడు చేశాడు. అపవాది ప్రేరేపణ ఎంత తప్పో ఆ ప్రేరేపణకు లోబడ్డం మానవుడు తప్పు. అయితే అలా తప్పు చేసినటువంటి మానవుడిని దేవుడు అలా వదిలిపెట్టలే. మరలా వారికి దేవుడు వస్త్రాలు తొడిగించి వారిని బయట పంపించాడు. అపవాది ఈరోజు ఎన్ని అనర్థాలకు కారణమవుతుంది, దేవుడు చూస్తున్నట్టుగా ఎందుకున్నాడు, ఇన్ని ఘర్షణలు కానీ, ఇన్ని మతాలు కానీ, ఇన్ని అబద్ధాలు కానీ, ఇన్ని విషయాలు అపవాది ద్వారా జరుగుతున్నాయి కదా, దేవుడు ఎందుకు అపవాదిని ఉంచాడు అని మీరు అంటున్నారు కదా. అపవాదిని ఉంచాడు అన్నది ఎంత వాస్తవమో, ఆ అపవాది చేస్తున్నటువంటి ఈ దారుణాలన్నిటికీ విరుగుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుడి అంతరంగాన్ని రూపాంతరం చెందించడానికి, మానవుడిని నూతన సృష్టిగా చేయడానికి. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు చేసినటువంటి సృష్టి మానవుడు చెడిపోయాడు కాబట్టి అపవాది మాటలు విని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా అదే మానవుని నూతన సృష్టిగా చేశాడు. ఇది సువార్త ఈరోజు ప్రకటించబడుతుంది. మీరు ఏమన్నారు అంటే అపవాది ఇన్ని అనర్థాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు చంపలేదు అంటే, దేవుడు గురి అపవాదిని చంపడం కాదు. దేవుని గురి ఏంటంటే ఆ రోజు అపవాది ప్రేరేపణకు లోబడిన మానవుణ్ణి అదే మానవుడు అపవాదిని ఓడించేటట్టుగా చేయడం దేవుని ప్రణాళిక. అది ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా జరిగింది. మానవుడిని నూతన సృష్టిగా చేయడం ద్వారా మానవులు అది పొందిరా అపవాదిని ఓడించేంత శక్తి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి ఎవరైతే
ఆయనలో నూతన జీవం పొందుతారో వాళ్ళు అపవాదిని గెలుస్తారు, అపవాదిని కాళ్ళ కింద వేసుకొని తొక్కుతారు అని రోమిల్ రాసిన పత్రికలో రాయబడింది. లేకపోతే తొక్కలేరా? తొక్కలేరు. ఇంకేమైనా అనర్థాలు జరుగుతాయి ఒకవేళ మొక్కపోతే ఈ కొలవకపోతే యేసుక్రీస్తును? ఇంకా ఇంతకు మించిన అనర్థం ఏముండదు. మానవుడికి తన జీవితం ఏంటో తనకు అర్థం కాదు. తాను ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు, పాపం ఏంటో పరిశుద్ధత ఏంటో తెలీదు. అంటే ఇంతకు మించిన అనర్థం ఏంటి? క్రైస్తవంలో లేకపోతే అవి తెలీదు అంతేనా? క్రైస్తవంలో లేకపోతే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంగీకరించకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తులో నూతన జీవం పొందకపోతే. ఇది మూర్ఖం అనిపించట్లేదా మీకు? అంటే నన్నే మొక్కాలే, నన్ను మొక్కకపోతే నీ జీవితానికి అర్థమే లేదు, నీ జీవితానికి నువ్వు ఎండు తెలుసుకోలేవు అంటే ఇది ఒక మూర్ఖము, అన్యాయము అని మీకు అనిపించట్లేదా? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతూ మీరు సమాధానం చెప్పాలి. మీకు పిల్లలు ఉన్నారా? లేరు. మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ కొడుకు మిమ్మల్ని మాత్రమే నాన్న అనాలా, లేకపోతే మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని నాన్న అన్నా సరే మీరు అంగీకరించగలుగుతారా? ఉదార స్వభావం, పెద్ద మనసు చేసుకొని నా కొడుకు నేనే కంట కనుక నన్నే నాన్న అనాలి. ఇందులో మూర్ఖత్వం లేదు కదా? లేదు కదా. మీరు మీ పిల్లాడికి జన్మనిచ్చారు కాబట్టి ఆ బిడ్డ మిమ్మల్ని మాత్రమే నాన్న అనడం మూర్ఖత్వం ఎలా కాదో నేను ప్రారంభంలో చెప్పాను. ఈ సృష్టి అంతటిని చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని చేత సృష్టించబడిన మానవుడు తిరిగి ఆయన్ని దేవుడు అనడం మూర్ఖత్వం ఎందుకు అవుతుంది? ఎందుకైతుంది అంటే ఇప్పుడు నా కొడుకే వీడు నన్నే నాన్న అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏముంటుంది అంటే నేను DNA రిపోర్ట్ తీసుకొని వస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు, గ్రంథాలు అన్నీ ఉండి వీళ్ళు ఆ దేవుళ్ళను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు, నువ్వు యేసుక్రీస్తు నీ దేవుడు అని నమ్మమంటే అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారు? ఓకే, దీనికి సమాధానం చెప్తాను. మీరు DNA టెస్ట్ అన్నారు కదా, DNA టెస్ట్ అన్నారు కదా, బైబిల్ ఒక మాట రాయబడింది, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని. ఇది DNA, మానవ DNA. అది భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే, మీకు పుట్టిన బిడ్డకి మీ DNA ఎలాగైతే ఉంటుందో అలాగే మొత్తం ప్రపంచాన్ని మీరు తిరిగినప్పుడు ప్రతి మానవుడు పాపే. DNA ప్రతి మానవుడు పాపే. ఈ పాపాన్ని నుంచి మానవుని విడిపించడానికి వచ్చాను అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే పుట్టుకతోటే మానవులందరూ పాపులా? పుట్టుకతో పాపులు, జన్మతః పాపులు, కర్మతః పాపులు. జన్మతః పాపులు, కర్మతః పాపులు. కాబట్టి ఏంటంటే మీ DNA మీ బిడ్డకి ఎలా వస్తుందో అలాగే ప్రపంచ మానవులందరికీ, వాళ్ళు ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ దేశం కానీ, ఏ కాలం కానీ, ప్రతి మానవుడు పాపి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఒక్కడు లేడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు. ఒకవేళ భారతదేశంలో పాపులు లేకపోతే కనుక భారతదేశం ప్రభువైన యేసుక్రీస్తు అక్కర్లేదు. లేదు భారతదేశంలో మేము పాపులమి అని అంటే గనక ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు భారతదేశం కూడా దేవుడే. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, మాలో పాపం లేదు అని చెప్పేవాడేవాడు ఈ ప్రపంచంలో లేడు. కాబట్టి ప్రతి మానవుల్లో పాపం అనే DNA ఉంది. కాబట్టి ఆ పాపం నుంచి మానవుని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే లోకానికి వచ్చాడు. కాబట్టి శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మానవ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.